బొత్సకు కూటమి నుంచి ప్రాణహాని లేదు, సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చు. పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. బొత్సపై ఎలాంటి కుట్రలు జరగలేదు, వేదిక కూడా వైసీపీ నేతలే ఏర్పాటు చేసుకున్నారు. వర్షానికి కొత్తగా ఒరిగిందన్న మంత్రి కొండపల్లి. నకిలీ మద్యం గుర్తించడానికి త్వరలో యాప్. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహించింది. టీడీపీ నేతలను సస్పెండ్ చేశామన్న చంద్రబాబు. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావుకు రిమాండ్. ఈ నెల 17 వరకు రిమాండ్ విధించిన కోర్టు. నెల్లూరు జైలుకు జనార్దన్ రావు తరలింపు. నకిలీ మద్యంపై డ్రామాలాడుతున్నారు. నిందితులకు సీఎంతో లోకేష్ తో సత్సంబంధాలు. వైసీపీ కోవర్టుకు టికెట్ ఎందుకు ఇచ్చారన్న కాకాణి. మద్యం కేసును సీబీఐకి అప్పగించాలి. మాజీ మంత్రి నారాయణ స్వామి డిమాండ్. జయచంద్రకు టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్న. బనకచెర్లపై హరీష్ ఆరోపణలు అవాస్తవం. ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం. ఆల్మట్టి ఎత్తును వ్యతిరేకిస్తున్నామన్న ఉత్తమ్. నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ ప్రారంభం. 7 కోట్లతో స్మార్ట్ కంటైనర్ షాపుల ఏర్పాటు. వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పేర్ని నానిపై కేసు నమోదు. విధులకు ఆటంకం కలిగించారని అభియోగం. పోలీసులను దుర్భాషలాడలేదన్న వైసీపీ నేత. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం. సీఎం రేవంత్ నేతృత్వంలో కీలక చర్చలు. 14న తెలంగాణ బంద్ కు ఆర్ కృష్ణయ్య పిలుపు. మద్దతివ్వాలని కిషన్ రెడ్డిని కోరిన ఎంపీ. కోటాపై వాదనలో సర్కార్ విఫలమైందని విమర్శలు. అన్ని స్టడీ చేశాకే హైకోర్టు స్టే ఇచ్చింది. సర్కార్ సర్వేను ఎందుకు బయటపెట్టదు? పిటిషనర్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి ప్రశ్నలు. గాంధీ భవన్ లో దామోదర్ రెడ్డి వర్గం ఫ్లెక్సీలు. కొడుక్కి సూర్యాపేట ఇన్ఛార్జి ఇవ్వాలని వినతి. రేపు స్మారక కార్యక్రమానికి వెళుతున్న సీఎం. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో టెన్షన్. 4 నెలల జీతాల పెండింగ్ పై ఆవేదన. పెట్రోల్ పోసుకున్న 3 కార్మికులు. కారంపూడి శ్రీ సిమెంట్ దగ్గర ఉద్రిక్తత. ఫ్యాక్టరీ ముందు రైతులు మహిళల ధర్నా. భూములు తీసుకుని జాబులు ఇవ్వడం లేదని ఆరోపణ. శివకాశీలోని బాణసంచా కేంద్రంలో పేలుడు. మంటల్లో చిక్కుకున్న 10 మంది కార్మికులు. 5 కార్మికులకు గాయాలు. ఢిల్లీలో 10 టన్నుల ఎర్రచందనం సీజ్. తిరుపతి నుంచి ఢిల్లీకి తరలించిన నిందితులు. 8 కోట్ల విలువ ఉంటుందని అంచనా. బీహార్ ఎన్నికల వేళ రైతులకు మోదీ వరాలు. 35,440 కోట్లతో 2 పథకాలు. రైతు కష్టాలను కాంగ్రెస్ పట్టించుకోలేదన్న మోదీ. యూపీలో తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి టూర్. దేవబంధును సందర్శించిన ముత్తఖీ. ఘన స్వాగతం పలికిన ముస్లిం మత పెద్దలు.